శ్రీ గురుచరిత్ర అధ్యాయం 35. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రోపదేశమించి అనుగ్రహించండి అని వేడుకుంది. శ్రీగురుడు, అమ్మ, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుడు వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యానముగ్ధుడయ్యున్న శుక్రాచార్యుని తెప్పించి అతన్ని మృంగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికొచ్చి మరలా యుద్ధంలో చనిపోయి రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైన స్త్రీకి ఉపదేశిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మాత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యానికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేను ఒక విప్రకుమారుడను. అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుడు కుమార్తె దేవయాని అతన్ని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొంతకాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్పి సాహసించలేరు. ఒకనాడు కచుడు సమితులు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకునగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవిని మంత్రంతో అతన్ని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొకసారి అతన్ని చంపి దహనం చేసి ఆ బూడిద 4 దిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనికి బ్రతికించాడు. రాక్షసులు అతన్ని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకొని ఆమెతో అన్నాడు, అమ్మ, ఈ రాక్షసులు అతన్ని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుని బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతన్ని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు లేక నేను బతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదన్నాడు. ఆమె, తండ్రి, నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బతికి బయటికి రాగానే మరల నిన్ను కూడా బతికిస్తాను అన్నది. అమ్మ, స్త్రీలకు మంత్ర జపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమైనది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుని పీడించి జీవించలేను, నేను మరణిస్తానని చెప్పి మూర్చబోయింది. వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుని బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటికి రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడిగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకున్న కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, నీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను. నా అభిష్టానం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నారు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. 3 సార్లు నీకు ప్రాణమిచ్చాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టానం నెరవేర్చు అని పట్టుబట్టింది. కచుడు, నువ్వు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానం చేశావు కనుక తల్లివి. నేను వివాహమాడదలవడం మహాపాపము కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశమై కృతజ్ఞతగా నా సహాయంతో నువ్వు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించిందన్నందుకు ప్రతిశాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుంచి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేరు. ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు కనుక సావిత్రి, నీకేమైనా వ్రతం చెప్తాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతం ఏమున్నది? అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్తు. మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి అన్నది. శ్రీ గురువు ఇలా చెప్పారు. అందరూ ఆచరించుకోవడానికి అనువైనది, ఉత్తమమైనది సోమవార వ్రతం. దాన్ని వెనుక సుత మహర్షి శౌకనాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెచ్చే ఐక్యతం ఒకటి చెబుతాను. ఆర్యవర్ధంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడు సంతానం కోసం శివుడు పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నాడు.
దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్యుడు ఆమె చెయ్యి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గురించి శ్రీమంతుని ఒకనాడు యజ్ఞవల్క మహర్షి భార్య మహాప్రతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారం భక్తితో శివపార్వతులను పూజించు. అభిషేకం వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని హర్షించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పక్షింతలు సమర్పించినందువలన సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకభోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి. జపం వలన ఐశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వల్ల సర్వదేవతల సంతృప్తి కలుగుతాయి. కనుక ఈ రీతిన ఈ వ్రతం ఆచరించని చెప్పింది. శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహిపాయుడి కుమారుడైన చంద్రగతునికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడలని వెళ్ళి ప్రమాదవశాత్తు కాలింది నదిలో మునిగిపోయాడు. ఎందరో ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. ఇది తెలిసి 14 సంవత్సరాలు నిండిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డున చేరి దుఃఖించారు. శ్రీమంతిని తాను వ్రతమాచరించిన కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులను మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు. ఇందుకు అతడు మరణించాడో లేదో ఎలా నిర్ణయించగలము? కనుక నువ్వు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెను వైదవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు. శ్రీమంతుని మాత్రం అంత దుఃఖంలోనే తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉంది. నీట మునిగిన చనిపోయిన చంద్రగతుని నాగకన్యలు అమృతం పోసి బతికించి పాతాళ లోకంలో మహజ్వాలమైన పట్టణంలో మనలో వెలిగిపోతున్న పగడుల గల రాజైన తక్షకుని దగ్గరికి తీసుకువెళ్లారు. అతనికి చంద్రగంధుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తన లోకంలోనే ఉండమని అతన్ని ఆహ్వానించాడు. చంద్రాంగనుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతన్ని సత్కరించి తానిప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యౌషధం మీద చంద్రగతుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం తాగడం వల్ల దివ్యాయుష్తో వెలిగిపోతూ దివ్యాశ్చర్యంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రగతుని చూసి శ్రీమంతుని ఆశ్చర్యం పోయింది. ఆ రోజు సోమవారం శ్రీమంతుని తన పరిచరులతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రం, నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెకు నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు దక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దయాదులను తాను దక్షకుని వరం పొందిన వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించగలమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రగతుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణలు కోరారు. చంద్రంగతుడు తన నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతుని చేసిన శివారాధన ఫలితమేమని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రగతుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రం శ్రేయోదాయకమైన ఈ మీ పాదసేవ మాకు చాలదా?
త్రిమూర్తి స్వరూపములైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్మల్ని దీవించరాదా? వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. శ్రీగురుడు, ఇది మీ ఆజ్ఞం. ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపేశాడు. ఇంతలో తన పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసి గోడేనాథుడు అతని భార్య వారిని చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి జరిగిందంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లకు తీసుకొని స్వగ్రామం చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుని చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్వాయువులై కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బతికించి శ్రీగురువు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులా ప్రాకిపోయింది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతియే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 36. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. కిందటి అధ్యాయంలో సూచించినట్లు సద్గురువు భక్తులనంతటా మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధనను కూడా అనుగ్రహించి మోక్షాన్ముఖులను చేశాడు. ఈ అధ్యాయంలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు. ఒకనొకప్పుడు మానవులు పరస్పర విరుద్ధులైన ధర్ముల మధ్య చిక్కుతారు. 36, 37 అధ్యాయాలలో విప్రుడు పరన్నం స్వీకరించకపోవడం అనే ధర్మానికి, భార్యాభర్తను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యనెలా పరిష్కరించారో శ్రీగురుడు సూచించాడు. అంతేగాక ఆహారశుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం, సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం. సాత్వికమైన ఆహారమేమే శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయంలో బోధించాడు. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించినదే శ్రీ సాయి ప్రథమాధ్యాయంలో చూడవచ్చు. ఈ వివరణ అర్హమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామియే సమర్థ మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువు చరిత్రల్లో చూడవచ్చు. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి ఆజ్ఞమనగానే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, శ్రీ గురులీలలు ఎన్నెన్ని చెప్పగలవు, కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. గాంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దానిలోనే అతిథులకు సేవిస్తుండేవాడు. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమాధానాలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయంలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సాహిత్యంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనాలు, దక్షిణాలు, కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తన ఒక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేను ఒక్కదానినైనా భోజనానికి రావచ్చని అడిగింది. అతడు దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుంది. తన భర్త కూడా ఆ రోజు సమాధానకు వెళ్ళేలా ఆశీర్వదించమని కోరింది. అందుకు శ్రీ నరసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిచి, ద్విజోత్తమ, నా మాటలిని ఈ రోజుకు నువ్వు సమారాధనకు వెళ్ళి భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళతాను. గురువాజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతడు జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తి భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ ఒక విస్తారలోను మరికొందరికి విస్తారలో ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరికి వచ్చి అన్నపు రాశి ముట్టుకుంది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తారి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది.
ఆమె భర్త తలబాదుకొని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తారి ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దరికి వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరమాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుని, స్వామి, నా బుద్ధిహీన వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతంగా తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఈరడించి ఇలా చెప్పాడు, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నిలా వేధించదు. ఇంత మాత్రానికి నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించాక ఎవరైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషం ఉండదు అని చెప్పాడు. అప్పుడు విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు ఇలా చెప్పాడు, గురువులు, మేనమామలు, ఆచార్యవంతులైన వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానం చేసేవాడు, పొగరుబోతు తగాదుల కోసము వైశ్యవేదము చేయనివాడు, డబ్బు కాశించి అప్రాతులకు మంత్రోపదేశం చేసేవారు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోకుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్ స్మరణ పట్ల భక్తి శ్రద్ధలు లేనివారు, కనీసం సంధ్యావందనమైన చెయ్యనివాడు, డబ్బు తీసుకుని డంబిగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంలో అన్యాయం పలికేవాడు, స్వధర్మ మిర్చి పరధర్మం అవలంబించేవాడు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను తన ఇంటి భోజనానికి నిందించేవాడు, తన ఇంటి కులదేవతలను విడిచిన వారు, దురాశపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనం తిన్నవాడు పతితులవుతారు. కూతుర్ని, అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. కేవలం అద్వైత్వం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంలా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనం, అల్పాయుషు లేక చెవుడుగా కలుగుతాయి. నిత్యం ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మాసమర్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారికి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనవడు పుట్టదాకా అల్లుని ఇంట్లో కూడా భోజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైన దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ సూతకం అప్పుడు పుణ్యతీర్థాలలో దానం తీసుకుంటే దోషమిస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా సర్వధర్మం ఆచరించే వారికి దైవం ఒకటి ఎప్పటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి. అప్పుడు విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వినిపించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరశురామ మహర్షి ముసలిలా కోరారు, మునిలా కోరారు, మునీంద్ర, సర్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారం, మంత్రం గుడి నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు, ఋషులారా, సదాచారం వల్ల సర్వం సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రహ్మి ముహూర్తంలో నిద్ర చేసి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్మత భవనాలను, సప్తద్వీషాలు, సప్త ఋషులకు మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానం, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచరణం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్నిజ్వలం, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలైనవి సకల దేవతలు ఉంటాయి. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థన శ్లోకమైనా చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బయటకు నీరుకు దూరంగాను ఆకులు, గడ్డి లేని చోట మల విసర్జన చెయ్యాలి. ఆ సమయంలో
జందెము వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కుల కేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగురుడు ఆచారఖండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతియే నమః.